వాయిస్ ఆఫ్ గాడ్ వర్తమానాలు ఆలకిస్తున్న వారందరికీ దేవుని పరిశుద్ధ నామం పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. ధ్యానవాక్యము యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. ప్రాణము లేని శరీరము ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. ప్రార్థన. దయగల మా ప్రభువా, మా నోటి మాటలు మా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారముగా ఉంచమని యేసయ్య దివ్యనామం పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ధ్యానాంశం: క్రియలే ప్రాణం. ప్రాణం లేనప్పుడు శరీరం మృతమైనది అన్న విషయం మనకు తెలుసు. దైవలేఖనం చెప్తుంది, క్రియలు లేకపోతే విశ్వాసం కూడా మృతమైన దాని కిందే లెక్క. అబ్రహాము విశ్వాసం ఉంచితే సరిపోయి ఉండేదా? కాదు. విశ్వాసాన్ని క్రియ రూపంలో కొనసాగించాడు. అందుకే నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. దేవుని మీద మనకి భక్తి ఉంది, విశ్వాసం ఉంది అని మనం అంటాం. దేవుడు అంతేకాదు, మానకుండా దేవుని సన్నిధికి వెళ్తాను, మానకుండా ప్రార్థన చేస్తాను అన్నటువంటి మన మాటలు దేవునికి సంపూర్ణ సంతోషాన్ని కలిగించవు. తప్పక మరో మెట్టు మనం ఎక్కాలి. అదే క్రియలు. ఏం చేసాం దేవుని కోసం అన్నటువంటిది ప్రాణంతో సమానం. మన విశ్వాసం శరీరంతో సమానం. దేవుని కొరకు మనం చేసేటువంటి క్రియలు ఆ విశ్వాసానికి, అనగా విశ్వాసం అనే శరీరానికి ప్రాణాన్ని ఇస్తున్నాయి అన్నది గ్రహించాల్సినటువంటి విషయం. క్రియ అనేటువంటి ప్రాణం లేకపోతే విశ్వాసం అనేటువంటిది శరీరంతో సమానం అవుతుంది. శరీరానికి శాశ్వతత్వం లేదు అన్న సంగతి మనకు తెలుసు. పరిశుద్ధ గ్రంథమందు 4 సువార్తల తర్వాత రాయబడినటువంటి గ్రంథం అపోస్తుల కార్యముల గ్రంథం అని పేరు పెట్టడం జరిగింది. అంటే అపోస్తులైనటువంటి వారు దేవునిని విశ్వసించటమే కాకుండా దేవుని నిమిత్తమై క్రియాత్మకంగా జీవించారు, క్రియలతో జీవించారు. అందుకని అది అపోస్తుల యొక్క కార్యములతో ముడిపడిన గ్రంథంగా లిఖించబడింది. దేవునికే మహిమ కలుగునుగాక. కార్యములు దేవుని కొరకు చేయక జీవిస్తే వాళ్ళ యొక్క విశ్వాసం కూడా మృత శరీరంతో పోల్చబడేదే అనేది నిస్సందేహం. అందుకే దేవుని కొరకు క్రియాత్మక జీవితాన్ని ప్రేమిద్దాం. అంతేకాదు, దైవలేఖనాల ప్రకారం ఒక విశ్వాసి ధన్యుడయ్యేది క్రియల వల్లే అనేది మనస్సును ఉంచుకుందాం. క్రియలో వ్యక్తి ధన్యుడవుతాడు అని వాక్యం చెప్తుంది. క్రియలు 2 రకాలు. ఒకటి నిర్జీవ క్రియలు, దేవునికి ఉపయోగపడవు, దేహానికి ఉపయోగపడవు. 2 జీవము కలిగినటువంటి క్రియలు, దేవునికి మనకి తోటివారికి ఉపయోగపడేటువంటి క్రియలు. దేవుడు మనలను ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టింది నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగినటువంటి క్రియలు చేయటానికే అని వాక్యం తెలియచేస్తూ ఉంది. అయినా నిర్జీవమైన, దేనికి పనికిరాని, ఉపయోగపడని క్రియలను మనం ఎంతవరకు వదిలేసాం? జీవము కలిగిన దేవుని యొక్క క్రియలను ఎంత అనుసరిస్తున్నాం అది మన స్వపరీక్షకు దేవుడు అప్పగిస్తూ ఉన్నాడు. మనమే జవాబుదారులు అని మదిలో ఉంచుకుందాం. మార్లు ఎన్నో మాటలు దేవుని గురించి మాట్లాడతాం, కానీ ఒక్క క్రియ కూడా ఆయన కొరకు చేయలేకపోతే నిర్జీవులతో సమానం దైవ దృష్టిలో అన్నది మదిలో ఉంచుకుందాం.
జీవము కలిగినటువంటి క్రియలను చేయటానికే మనకి సహాయపడేది ఏంటి అని అంటే యేసుక్రీస్తు వారి రక్తం. క్రీస్తు రక్తం మనలను జీవము కలిగిన క్రియలను చేయటానికి మన మనస్సాక్షిని శుద్ధి చేస్తా నడిపించిద్ది. ఎప్పుడు క్రీస్తు వారి శిలువ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ జీవం కలిగినటువంటి క్రియలను ప్రేమిస్తా నడవాలని మనస్సులో ఉంచుకుందాం. క్రియలే ప్రాణం, క్రియలే జీతం అనే సంగతి మాత్రం తప్పక లిఖించుకుందాం. తమిచ్చు తానే మన పనికి తగినంతగా అన్న పదాన్ని కూడా ఎప్పుడూ గుర్తించుకుందాం. ఎంత దేవుని కొరకు పనిచేస్తామో, ఎంత దేవుని కొరకు ఇచ్చిస్తామో, ఎంత దేవుని కొరకు క్రియలు చేస్తామో పనికి తగినంత జీతం ఆయన సిద్ధం చేశాడు. కాబట్టి క్రియలే ప్రాణం. విశ్వాసం దేహంతో సమానం. విశ్వాసానికి ప్రాణంగా ఎప్పుడు క్రియను జత చేస్తూ నడుద్దాం. క్రియలే ఆయన కొరకు కొన్ని తాళుకుందాం, కొన్ని భరిద్దాం, స్వనీతిని ద్వేషిద్దాం, పేరు ప్రతిష్టలను ప్రేమించకుండా దేవుణ్ణి మహింపరిచేటువంటి క్రియాత్మక జీవితాన్ని జీవిస్తూ దైవాశీస్సులు అనుభవిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ధ్యాన వాక్యములను మనందరి నిమిత్తమై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధ దయగలిగినటువంటి మా ప్రభువా, వేళ మాతో మీరు మాట్లాడినటువంటి విషయాలను బట్టి స్తుతులు తండ్రి. దయగల మా ప్రభువా, విశ్వాసం శరీరంతో సమానం, క్రియ ప్రాణంతో సమానం. అమూల్యమైన విషయాన్ని మా ముందు ఉంచారు. స్తుతులు తండ్రి. శరీరానికి శాశ్వతత్వం లేదు మా ప్రభువా, ప్రాణానికి నిత్యత్వం ఉంది మా తండ్రి. క్రియే మమ్మల్ని బ్రతికించిద్ది. క్రియలే మాకు జీతాన్ని పొందుకునే విధంగా నడిపిస్తాయి. ఇందులో నిర్జీవ క్రియలు అంటే దేనికి ఉపయోగపడనటువంటి క్రియలు విడిచిపెట్టాలి, జీవం కలిగినటువంటి క్రియలు చేయాలి. నీ క్రియలు అవి చేయటానికి మా మనస్సాక్షిని నీ రక్తంతో శుద్ధి చేస్తున్నావు. నీవు ఘనత మహిమలు మీకే చెల్లిస్తా ఉన్నావు. దీనికి తగినంత జీతం నువ్వు తీసుకొని వస్తున్నావు. వాడే జీతానికి పాత్రుడు. విశ్వసించి ఏ పని చేయకపోతే, విశ్వసించి ఏ క్రియలు చేయకపోతే, నమ్మి నీ కొరకు భారం మోయకపోతే, ఏ అవమానాన్ని నిర్లక్ష్య పెట్టకపోతే, దైవ పనిలో సహకరించకుండా ఉంటే అది మృతమైనటువంటి విశ్వాసంగా మారిపోద్ది అని మీరు మాకు బోధిస్తున్నారు. ఈ విషయాలు మా మదిలో ఉంచుకొని కార్యాలలో ఆసక్తిగా నడిచే విషయంలో వెనుకాడని వారుగా ఉండేటట్లుగా మమ్మల్ని ఆశీర్వదించండి. దైవలేఖనాలున్న ప్రతి బిడ్డని దీవించండి. వారి భౌతిక ఆధ్యాత్మిక అక్కర్లు తీర్చండి దేవా. తరంగ మనవులకు జవాబులు ఇవ్వండి. సమస్యలుంటే విడుదల ఇవ్వండి. స్వస్థతలతో ఉంటే స్వస్థతలు ఇవ్వండి. ఈ లేఖనాలు ధ్యానించుకున్నారు మీ సన్నిధి తోడి ఇవ్వమని యేసయ్య దివ్యనామం పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన సదాకాలము మీ అందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు.